ప్రశ్న 5. పిచికారీ చేసిన తర్వాత వర్షం పడితే ఆ పరిస్థితిలో కటానా ప్రభావం ఎలా ఉంటుంది? సమాధానం యొక్క విశిష్టత భాగం. వర్షం పురుగు మందుల పిచికారీలను పలుచన చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. కానీ కటానా వర్షంలో తక్షణమే కొట్టుకుపోయే సాధారణ పురుగు మందు కాదు. సమాధానం యొక్క విశేషత భాగం. పిచికారీ చేసిన 2 నుండి 4 గంటల తర్వాత వర్షం పడితే కటానా కొట్టుకుపోదు. ఒక క్షణం ఆగండి. ఈ 2-4 గంటలు ఏమిటి? పిచికారీ చేసిన తర్వాత వర్షం పడకుండా ఉండవలసిన 2 నుండి 4 గంటల పాటు సిఫార్సు చేయబడిన నిరీక్షణ కాలం వర్షపాతం యొక్క పరిమాణం మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 2 సెంటీమీటర్ల వర్షపాతం 1 సెంటీమీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అదేవిధంగా 20 నిమిషాల సమయంలో కురిసిన 1 సెంటీమీటర్ వర్షం 2 గంటల సేపు కురిసిన 1 సెంటీమీటర్ వర్షం కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. మనం వర్షాకాలంలో వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చే తాజా సూచనలను అనుసరించాలి మరియు పిచికారీ చేసిన తర్వాత 4 గంటల పాటు వర్షం పడే అవకాశం లేని వాతావరణ పరిస్థితులను చూసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లోనే మనం పిచికారీ చేయడానికి నిర్ణయం తీసుకోగలం. ఒక సహాయక పదార్థాన్ని జోడించి పురుగు మందులకు అంటుకునే స్వభావాన్ని అందించడం ద్వారా వర్షంలో కొట్టుకుపోయే సమస్యను అధిగమించవచ్చు మరియు వర్ష సూచన ఉన్నప్పుడు దీనిని తప్పనిసరిగా ఉపయోగించాలి. సరే, సమాధానం యొక్క ప్రయోజన భాగం ఏం చెప్తోంది? సమాధానం యొక్క ప్రయోజన భాగం. కటానాను అన్ని సీజన్లలోనూ ఉపయోగించవచ్చు. అన్ని సీజన్లలో కటానాను ఉపయోగించడం వల్ల పంటలకు మెరుగైన రక్షణ లభించడంతో పాటు రైతుల కొరకు మంచి దిగుబడికి దోహదపడుతుంది.